కాంగ్రెస్ అభ్యర్థి దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు నీలం మధు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల కోడ్ తర్వాత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందంటూ ఆయన గుర్తు చేశారు. అలాగే కలెక్టర్ గా ఉన్నప్పుడు భూములు లాక్కున్న వ్యక్తి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారంటున్న మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుతో మా కరెస్పాండెంట్ నాగరాజు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధం జోష్ను పెంచాలని చెప్పాలి. ఇటు దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు పర్యటనలో ఇటు కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి ఇటు పెద్ద ఎత్తున కార్యకర్తలు చేయడం జరిగింది. అసలు ఈ ప్రచారంలో ఏ విధంగా జరుగుతుంది, స్పందన ఏం జరుగుతుంది సార్ చెప్పండి. మొత్తం మీద జోష్ కనిపిస్తుంది, మొత్తం మీద ఇప్పుడు కార్యకర్తలు చేస్తున్నట్టుంది. ఎలా ఉంది స్పందన? ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ప్రజాపాలన నడుస్తుంది. ప్రజా నాయకుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ 6 గ్యారెంటీలు ఎట్లయితే నిర్వహించి ఆ 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు ప్రజలకు తీసుకొస్తారు. కాబట్టి మా ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసిన గడ్డ మెదక్ గడ్డ. ఆ మెదక్ గడ్డ నుంచి ఒక బడుగు బలైన వర్గాల పార్టీ అభ్యర్థిగా ఇవ్వడం ద్వారా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్కు మద్దతు తెలుపుతూ నాకు ఆశీర్వాదం ఇచ్చి 13వ తారీఖు రోజు చేతి గుర్తు కోటేసి గెలిపిస్తాం. సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పి దుబ్బాక ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. అంటే మీకు టికెట్ కన్ఫర్మ్ నుండి ఈ నియోజకవర్గం ఇదే ఫస్ట్ టైం అంటే ఎలా ఉంది? రెండవసారి ఎలా ఉంది ప్రజల నుంచి చాలా స్పందన ఉంది. మీరు చూస్తుండొచ్చు, పొద్దున కూడా కొన్ని వేల మందితోటి ప్రచారం జరిపినాం. ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటారు. గత 10 ఏళ్లలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా మాకు ఎలాంటి సహాయాలు సహకారాలు చేయలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన నడుస్తుంది. కాబట్టి ఈ 100 రోజులనే చెప్పిన 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు నెరవేర్చారు. ప్రభుత్వం మీద మాకు చిత్తశుద్ధి ఉంది, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది. కాబట్టి మా నాయకుడు కూడా ప్రజలను దేవుళ్ళలాగా చూసే నాయకుడు రేవంత్ రెడ్డి. కాబట్టి ప్రజలందరూ కోరుకునేది ఒకటే, మా ప్రాంతంలో చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. ఇంతకుముందు గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఇవ్వలేని నాయకులు ఉండే 2 ప్రభుత్వాలు. ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు. ఖచ్చితంగా 5 గ్యారెంటీలలో ఇందిరమ్మ ఇండ్లు కూడా 3500 ఇండ్లు కూడా శాంక్షన్ చేసినాం కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఈ ఎలక్షన్ కోడ్ అయినాక కూడా మా నాయకులను, సర్పంచులను, ఎంపీటీసీలను, అదేవిధంగా మా ఇన్ఛార్జిని అందరిని పెట్టుకొని గ్రామ సభలో లబ్ధిదారులను ఎన్నుకొని వాళ్ళకి ఇండ్లు ఇచ్చేస్తాం. అట్లనే ముఖ్యంగా దుబాకాలో కూడా ఈ మున్సిపాలిటీలో 7 గ్రామాల్లో కలిసి మున్సిపాలిటీ ఏర్పడింది. నిధులు లేక చాలా కొరత ఉంది. దీనికి కూడా రేవంత్ అన్నతోటి మాట్లాడి నా నిధులు, ఎంపీ నిధులు, రాష్ట్ర నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీని కూడా డెవలప్ చేస్తామని తెలియజేస్తుంది. అంటే ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీలు కూడా పూర్తి స్థాయిలో అమలు కానీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దాన్ని ఎలా చూస్తారు? అన్న వాళ్ళకు కళ్ళు పసకలైనా ఏమో అనుకుంటారు. ప్రజలను అడగండి, అక్క చెల్లెలను అడగండి. పోయి బస్సు ప్రయాణం చేస్తుంటే ఉచిత బస్సు ప్రయాణం చేస్తారా లేదా అని అడగండి. అక్కలను జీరో బిల్లు, కరెంటు బిల్లు 200 యూనిట్లకు జీరో బిల్లు ఇస్తారా లేదా అని అడగండి. గ్యాస్ సిలిండర్కు సబ్సిడీగా 500 ఇస్తున్నామా లేదా అని చెప్పండి. ఇందిరమ్మ హౌసెస్ కూడా శాంక్షన్ చేసినామా లేదా అని అడగండి. ఆరోగ్య బీమా ఇస్తున్నామా లేదా అని అడగండి. మళ్ళీ మొన్ననే మెదక్గడ్డ మీద ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి మా రేవంత్ అన్న ఒక మాట చెప్పిపోయింది. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా గమనించాలి. ఆగస్టు 15వ తారీఖు రోజు రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తాం. గతంలో కూడా రుణమాఫీ ఒకటేసారి రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లయితే మాట ఇచ్చి చేసిరో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా రైతులకు పక్షపాతిగా ఉంటాడని తెలియజేస్తుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ ఒకటి సీనియర్ బీజేపీ నేత ఉన్నాడు, ప్లస్ ఐఏఎస్ క్యాడర్, అంటే ప్రజల మమేకమే ఉన్నారు. వీళ్ళిద్దరిని డీలర్ని మీరు ఎలా ఢీ కొట్టబోతున్నారు? అన్న ప్రజల మమేకమై ఉన్నారు అంటున్నారు. దుబాక ప్రజలు ఏం చేశారు చూసినావు కదా. ఉప ఎన్నికలలో ఆయన గెలిచిన తర్వాత ప్రజలకు ఇక్కడ 500 కోట్లు తెచ్చి నిధులు తెచ్చి మా కేంద్రంలో ప్రభుత్వం ఉందని చెప్పి చేస్తా అని చెప్పిండు. మరి 500 కోట్లు నిధులు తెచ్చిండా? మరి ఎందుకు ఓడిపోయాడు? దుబాక ప్రజలనే ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడగొట్టారు కదా, మళ్ళీ నిలబడితే 50,000 మెజార్టీతో ఓడిపోయిందంటే ప్రజలకు ఆయన నమ్ముతారా? ప్రజలు నమ్ముతారా? ఈ దుబాక ప్రజలే నమ్ముతారు, మెదక్ పార్లమెంట్ ఎట్లా నమ్ముతారు? ఒక్కసారి ఆలోచించాలి. మాటలు కాదు, చేతలు చేసే ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం. సమానత్వం ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే ప్రాంతంలో చెరుకు ముత్తం రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నో చెక్ డ్యామ్స్ కట్టించి, ఇక్కడ ఎన్నో జూనియర్ కాలేజీలు పెట్టించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే అభివృద్ధి చేసిందో ఇప్పుడు కూడా రేవంత్ అన్న చిత్తశుద్ధి ఉంది. ప్రజలకు మేము ఈ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ పరిధిలో రాష్ట్రం నుంచి వచ్చిన నిధులు, మా నిధులతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దీవించండి, చేతి గుర్తుకు ఓటేయండి, మీకు సేవ చేసే భాగ్యం కలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది అంటే దుబ్బాక ప్రజలు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అయితే పథకాలు అమలు చేస్తుందో ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేస్తామని ఇప్పటికీ ప్రజలు అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీలు కానీ నమ్మే యోగ్యత లేదు. కానీ ఇప్పటికే ఇటు ప్రజలు కూడా ఇటు మొత్తం మెదక్ పార్లమెంట్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతానంటూ ఇటు నీలమదం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో నాగరాజు, దుబ్బాక.
జరుగుతుంది